హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండియు నాని. నేను గత 30 సంవత్సరాల నుండి అంగస్తంభన సమస్యలకు చూస్తుంటానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే పురుషాంగము గట్టిగా హెల్తీగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి. చాలామందికి నా అడుగుతున్న క్వశ్చన్, వాట్సాప్ మీద వచ్చే క్వశ్చన్లో ఇది ప్రథమంగా, సార్ నా అంగం బాగా ఉండాలంటే ఫస్ట్ హస్తప్రయోగం ఆపేయాలమ్మా. రెండోది బూతు సినిమాలు, నీలి చిత్రాలు చూడటం ఆపేసేయాలి. రాత్రిళ్ళు తొందరగా పడుకోవాలి, 10 గంటల లోపల పడుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి 1 అవర్. 7 to 8 మార్నింగ్ లేత ఎండ ఉంటుంది కదండి, అప్పుడు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది, అప్పుడు బాగా నడవాలి. 5 కిలోమీటర్ నడవాలి, 5 లీటర్ల నీళ్ళు తాగాలి, 8 గంటల నైట్ పడుకోవాలి. ఇది తూచా తప్పకుండా ఆచరించి ఆకుకూరలు బాగా తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే నాన్ వెజ్ వారానికి 2 సార్లు మీట్ వాడుకోవాలి, గుడ్లు వాడుకోవాలి, అలాగే నాటు చికెన్ వాడుకోవాలి. ఆకుకూరలు బాగా, ధాన్యాలు, చిరుధాన్యాలు బాగా వాడుకోవాలి. ఇంకోటి ఇక్కడ ప్రథమంగా చెప్పాలంటే అంగం వైపు రక్త ప్రసరణ బాగా జరుగుతుండాలి, హెల్తీగా ఉండాలి అంటే అంగం మీద ఆలివ్ ఆయిల్ పడుకుంటప్పుడు డైలీ ఒక 10 చుక్కల ఆలివ్ ఆయిల్ ఇలా పెట్టుకోండి. గోరవెచ్చని ఆలివ్ ఆయిల్ ఇలా పెట్టండి. అది పొద్దున కొన్ని వాటర్ మిలన్, పుచ్చకాయ కొన్ని పీసులు, ఒక హాఫ్ బీట్రూట్, ఈ 2 కొన్ని దానిమ్మ ఇత్తులు, ఈ 3 కలిపేసి జ్యూస్, రెడ్గా ఒక జ్యూస్ తయారవుతుంది. జ్యూస్ సేవించండి దినం తప్ప దినం, ఒక 15 రోజులు, నెలకు 15 రోజులు ఇలా సేవించండి మార్నింగ్. మీ అంగం ఆరోగ్యంగా బాగా ఉంటుంది. అలాగే మీరు మినపప్పు వాడితే, శనగపప్పు వాడితే, బెండకాయ వాడినా, శామగడ్డ వాడినా మీ వీర్యం చిక్కగా అవుతుంటుందండి. మీ వీర్యం చిక్కగా అవుతుంది. అలాగే మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే మీరు బాగా ఎక్సర్సైజ్, వాకింగ్, నీళ్లు బాగా తీసుకోండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలంటే వాల్నట్స్ 2-3 ముక్కలు, బాదాం 4-5 ఇత్తులు రోజుకు వాడుకోండి. 2 ఎండిన ఖజూర్లు ఈ రోజుకు వాడుకున్నారనుకోండి, ఏ సమస్య రాకుంటుంది. అంగం హెల్తీగా బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా అస్తమానం హస్తప్రయోగం చేసుకోవటం, బూతు సినిమాలు చూడటం, బోర్లో పడుకోవటం, వాకింగ్ చేయకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, రాత్రిపూట అన్ని ఫోన్ల మీద టైం వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ సమస్యల వల్ల అంగం అనారోగ్యానికి గురవుతుంది. సిగరెట్ తాగటం వల్ల కూడా, గుట్కా తిన్న వాళ్ళ కూడా, మీరు ఆల్కహాల్ సేవించిన వాళ్ళలో కూడా అంగం అనారోగ్యానికి గురవుతుంది, ఆరోగ్యంగా ఉండదు. ఒక పెన్నిస్ హెల్తీగా ఉండాలి అంటే అటువైపు అంటే రక్తం బాగా, బ్లడ్ ఫ్లో బాగా జరగాలండి. బ్లడ్ ఫ్లో బాగా జరగాలంటే మన బ్లడ్ విస్కాసిటీ బాగుండాలి, అంటే నీళ్లు బాగా తాగాలి, ఆకుకూరలు బాగా తినాలి, నైట్రిక్ ఆక్సైడ్ అనేది బాగా ఉత్పత్తి అవ్వాలి, రెడ్ కలర్స్ ఉన్న మన ఫ్రూట్స్, కూరగాయలు తినాలి, ఎలర్జీనల్ ఉంటుంది దాంట్లో బాగా. ఇవి బాగా వాడుకుంటే అంగం ఆరోగ్యంగా ఉంటుంది. అయినా మీ అంగం పాడైపోయింది, ఏదో సమస్య వచ్చిందనుకోండి, మీకు అంగస్తంభన సమస్య వచ్చినా, శీఘ్ర ఇస్కలన సమస్య వచ్చినా, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ లేదా సెన్సిటివ్ పెన్నిస్ అన్నా, ఎక్సెస్ నైట్ ఫాల్ సమస్య అన్నా, సంతానలేమి సమస్యలు వచ్చేసినా మీకు చక్కటి పరిష్కారం మా దగ్గర, శాశ్వత నివారణ కలుగును, లభిస్తుంది మా దగ్గర ట్రీట్మెంట్. పరిష్కారం కోసం ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ మీతో నాతో సంప్రదించి మీరు మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నాకు చూపించి ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. అప్పుడు నాకు సెలవు. డాక్టర్ అస్కరి ఎండియు నాని. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.